డిజిటల్ తరగతులు వీక్షిస్తున్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు స్వాగతం. విద్యార్థులు, ఈరోజు ప్రపంచాన్ని తీవ్రంగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఏమిటో తెలుసా? ఉగ్రవాదము, పేదరికము, హెచ్ఐవి ఎయిడ్స్ మరియు కాలుష్యం. నగరీకరణ, పారిశ్రామికీకరణ, మానవుని దురాశ, అడవుల నరికివేత, అదేవిధంగా వాహనాల పెరుగుదల ఇత్యాది కారణాలన్నీ కూడా వాతావరణ కాలుష్యాన్ని పెంచడానికి దోహదం చేస్తున్నాయి. స్వచ్ఛమైనటువంటి గాలి, పరిశుభ్రమైనటువంటి నీరు, నిర్మలమైన ఆకాశం ఉండేదని మన తాతలు చెప్తుంటే వినడమే కానీ మనం చూడలేదు. ఇప్పటికే మనము స్వచ్ఛమైన నీటిని కొనుక్కొని తాగుతున్నాం. పరిశుభ్రమైనటువంటి గాలి కొరకు భవిష్యత్తులో దాన్ని కూడా కొనుక్కొని పీల్చుకునేటువంటి రోజు ఎంతో దూరంలో లేదు. పిల్లలు తాగలేము, పీల్చలేము మొదటి భాగంలో మీరు వాతావరణంలో ఉన్నటువంటి వాయువులు, వాటి యొక్క శాతము, అదేవిధంగా పొల్యూషన్ సర్టిఫికేట్ అంటే కాలుష్య నియంత్రణ సర్టిఫికేటు అంటే ఏమిటి, దానిలోని అంశాలు, అది ఎందుకు ఉపయోగించాలి ఇత్యాది అంశాలన్నీ కూడా మీరు నేర్చుకున్నారు. దానికి సంబంధించి మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. వాతావరణంలోని గాలిలోని వాయువులు ఏవి? అవి ఎంతెంత శాతం ఉన్నాయి? పొల్యూషన్ సర్టిఫికేట్ అంటే ఏమిటి? దీని కాలపరిమితి ఎంత? వాతావరణాన్ని కలుగజేసేటువంటి సహజ కారణాలు ఏవి? కాలుష్య ద్వితీయ కారకాలు అంటే ఏమిటి? మీరు ఆల్రెడీ ముందు భాగంలో ఇవన్నీ నేర్చుకుని ఉన్నారు కదా, ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. ఇది వాతావరణం ఏదైతే ఉందో, ఈ వాతావరణం మానవుని చర్యల వల్లే కాకుండా సహజ కారణాలు అంటే అగ్నిపర్వతాలు పేలటం, భూకంపాలు, సునామీలు, అదేవిధంగా వరదలు, ఇసుక తుఫాన్ల వల్ల కూడా వాతావరణం కాలుష్యానికి గురవుతుంది. విపరీతంగా పెరిగిపోతున్నటువంటి వాహనాలు, దీనివల్ల వచ్చేటువంటి కాలుష్య దుష్ఫలితాల వల్ల ప్రభుత్వాలు దీన్ని నియంత్రించడానికి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ని అమల్లోకి తీసుకొచ్చాయి. దీని కాలపరిమితి 6 నెలలుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాతావరణం అనేది, గాలి అనేది అనేక వాయువుల మిశ్రమంగా మనం చెప్పుకోవచ్చు. దీనిలో నత్రజని 78% వరకు ఉంటే, ఆక్సిజన్ 20.9 వరకు, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ 0.033% ఉంటుంది. ఇతర వాయువులు అంటే ఆర్గాన్, నియాన్, తేమ, అదేవిధంగా దుమ్ము, ధూళి ఇవన్నీ కూడా 1% కంటే తక్కువగా ఉంటాయి. ఇవన్నీ వాయువులు సమపాళ్లలో ఉండి వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ గాలిలో ఉన్నటువంటి కాలుష్య కారకాలు విపరీతంగా పెరిగిపోయి ఆ యొక్క గాలిని ఇంబ్యాలెన్స్ చేసినట్లయితే, అసమతుల్యత చేసినట్లయితే దాన్ని మనము వాయు కాలుష్యం లేక వాతావరణ కాలుష్యంగా చెప్పుకుంటాం. ఈ వాతావరణ కాలుష్యం ఏదైతే ఉందో ఇప్పుడు చాలా తీవ్రంగా మనం పరిగణిస్తూ ఉన్నాం. ఈ పాఠ్యాంశంలో మనం మానవుని చర్యల వల్ల జరిగేటువంటి కాలుష్యం గురించి, దాని ఫలితాల గురించి, అది మానవుని పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో ఆ అంశాల గురించి, అదేవిధంగా ఈ కాలుష్యం వల్ల తాజ్మహల్ లాంటి చారిత్రక నిర్మాణాలకు జరిగేటువంటి నష్టం గురించి, నివారణ చర్యల గురించి, అదేవిధంగా మనకి చరిత్రలో జరిగినటువంటి ఘోరమైనటువంటి దుర్ఘటనలు, రష్యాలో జరిగినటువంటి చెర్నోబిల్ దుర్ఘటన, అదేవిధంగా భారతదేశంలో జరిగినటువంటి భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించి మనం తెలుసుకుందాం. ఈ అంశాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి. భూమిపై కాలుష్యానికి ప్రధాన కారణాలు ప్రకృతి వైపరీత్యాలు మరియు మానవుని చర్యలు. మానవుని చర్యల్లో ప్రధానంగా ఇంధనాలు మండించడం, వాహనాలు, పరిశ్రమలు, అడవులు నరికివేత, క్లోరోఫ్లోరో కార్బన్లు. ఇంధనాలు మండించడం. ప్రతినిత్యం మనం రకరకాలైనటువంటి ఇంధనాలని మండిస్తుంటాం. వాటిలో ముఖ్యంగా కట్టెలు, కిరోసిన్, పెట్రోల్, డీజిల్, బొగ్గు మరియు టైర్లు లాంటివి మండిస్తూ ఉంటాం. ఈ ఇంధనాలు మండటం ద్వారా గాలి కాలుష్య కారకాలైన కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, పొగ, ధూళి మరియు
బూడిద గాల్లోకి వెలువడుతుంది. పిల్లలు పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ సాధారణంగా మండించేటువంటి ఇంధనాల జాబితాను తయారు చేయండి. వాహనాలు. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల నుంచి విడుదలయ్యే పొగలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, పూర్తిగా మండని హైడ్రోకార్బన్లు మరియు సీసం సంయోగ పదార్థాలు, మసి వాతావరణంలోకి చేరుతున్నాయి. పరిశ్రమలు. గ్రానైట్, సున్నప్రాయి, సిమెంట్ పరిశ్రమలు, పాలిషింగ్ యూనిట్లు, వీటి నుంచి విడుదలయ్యేటువంటి పొగలో నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, క్లోరైడ్, బూడిద, దుమ్ము మొదలైనవి వాతావరణంలోకి చేరుతూ ఉన్నాయి. మీరు ఈ చిత్రంలో చూస్తున్నది తాండూరు సమీపంలోని కరాన్కోట్ గ్రామంలో ఉన్నటువంటి సిసిఏ సిమెంట్ ఫ్యాక్టరీ. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో హుజూర్నగర్ ప్రాంతంలోను, వికారాబాద్ జిల్లా తాండూరు పరిసర ప్రాంతాల్లోనూ, కరాన్కోట్ గ్రామం పరిసర ప్రాంతాల్లోనూ అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు, కర్మాగారాల వల్ల వెలువడే సిమెంటు దుమ్ము, ధూళి, దానికోసము ముడిసరుకు తరలింపు వల్ల, గనుల తవ్వకాల వల్ల ఏర్పడే కాలుష్య కారకాల వల్ల పరిసర ప్రాంతాలన్నీ కూడా దుమ్ము, ధూళితోటి కాలుష్యాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. ఈ దుమ్ము, ధూళి వల్ల ఇక్కడ ప్రజలు విపరీతంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా పంటలు పండటం కూడా ఈ కాలుష్యం తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. మైనింగ్ మరియు స్టోన్ పాలిషింగ్ యూనిట్లు. తాండూరు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ స్టోన్స్కి చాలా ప్రసిద్ధి చెందినవి. ముఖ్యంగా జిన్గుర్తి, కరాన్కోట్ గ్రామాల్లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్టోన్ పాలిషింగ్ యూనిట్లు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ తవ్వేటువంటి బండలు, గనులు, తర్వాత బండల కటింగ్ పాలిషింగ్ యూనిట్ల వల్ల వాతావరణంలోకి 20 మైక్రాన్ల కంటే కూడాను చిన్న ధూళి కణాలు వాతావరణంలోకి చేరి విపరీతమైనటువంటి కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. ఇక్కడ కటింగ్ మిషన్ మీరు చూస్తున్నారు కదా, దీనివల్ల ఏర్పడేటువంటి, అంటే ఈ కటింగ్ మిషన్ ద్వారా ఏర్పడేటువంటి సన్నట బురద ఏదైతే ఉందో అది బయటికి కొట్టుకొని పోతుంది. ఇదంతగా కూడా పేరుకొని పోతుంది. ఒక చోట పేరుకొని పోవడం వల్ల ఈ బురద, రాయి బురద ఏదైతే ఉందో ఈ బురద ఈ యూనిట్ల వాళ్ళు అదే యూనిట్ ముందు కుప్పగా పారబోస్తారు. అనేక కుప్పలుగా ఏర్పడినటువంటి ఈ బండరాయి బురద వల్ల వాతావరణం మొత్తం కూడా చాలా ఎక్కువగా కలుషితం అవుతూ ఉంది. ఒకసారి దీన్ని గమనించండి. ఇది ఇప్పుడు మనం చూసినటువంటి కటింగ్ యూనిట్లు మరియు పాలిషింగ్ యూనిట్ల వల్ల ఏర్పడినటువంటి సన్నటి బండరాయి బురద. ఇది ఎండిన తర్వాత మొత్తం గాలిలోకి పూర్తిగా కలిసిపోతుంది. సుమారుగా దీని పరిమాణము 20 మైక్రాన్ల కంటే తక్కువగా ఉండటం వల్ల ఇది గాలిలో కలిసిపోయి మనకి విపరీతమైన కాలుష్యాన్ని కలుగజేస్తుంది. ఈ మధ్య వార్తాపత్రికలో వచ్చినటువంటి కథనం ప్రకారం ఢిల్లీ, కలకత్తా లాంటి మహానగరాల కంటే కూడాను ఈ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. తర్వాత థర్మల్ విద్యుత్ కేంద్రాలు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెంలోను, రామగుండంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గాలి, నీరు, నేల విపరీతంగా కలుషితం అవుతూ ఉన్నాయి. ఈ కేంద్రాల నుంచి వెలువడే బూడిద, ధూళి, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వల్ల ఎక్కువగా వాతావరణం కలుషితం అవుతుంటుంది. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలు ఎలర్జీ, ఊపిరితిత్తుల క్యాన్సర్లతోటి ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. తర్వాత అణు విద్యుత్ కేంద్రాలు. ఈ అణు విద్యుత్ కేంద్రాల వల్ల ప్రధానంగా 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఈ అణు విద్యుత్ కేంద్రాల వల్ల ఏర్పడేటువంటి రేడియో ధార్మిక వ్యర్థాలని పారబోయటం, డిస్పోజ్ చేయటం.
రెండవది అధిక ఉష్ణోగ్రతలతో కూడినటువంటి రేడియో ధార్మిక విడుదలవటం. వీటి వల్ల క్యాన్సరు, అదేవిధంగా అనేక దీర్ఘకాలిక వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఈ రేడియో ధార్మిక వ్యర్థాల నుండి వెలువడే కిరణాల ప్రభావము ఒకటి కాదు రెండు కాదు, సుమారు 10 లక్షల సంవత్సరాల వరకు దీని ప్రభావం ఉంటుంది. తర్వాత ప్రపంచంలో అత్యంత ఘోరమైనటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో ఇది చెర్నోబిల్ దుర్ఘటన. 1986లో రష్యాలో చెర్నోబిల్లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అధిక వేడికి కరిగిపోయి రేడియో ధార్మిక పదార్థాలన్నీ కూడా మండిపోయి ఈ పదార్థాలన్నీ కూడా ఒక మబ్బులాగా మేఘాలు ఏర్పడి ఆ మేఘాల్లో రేడియో ధార్మిక ధూళి కణాలు నిండిపోయి ఉన్నాయి. ఇది చాలా రోజుల వరకు అదే విధంగా ఉండటం వల్ల అక్కడ ప్రజలు చాలామంది థైరాయిడ్ క్యాన్సర్ తోటి సుమారుగా 500 మిలియన్ అంటే 10 లక్షలు 50 లక్షల మంది జనాభా చనిపోవటం జరిగింది. తర్వాత మన భారతదేశంలో అత్యంత ఘోరమైనటువంటి భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రిన జరిగింది. ఇదే రోజున యూనియన్ కార్బైడ్ యాజమాన్యంతో నడుపుతున్నటువంటి క్రిమ్స్మహారక మందుల కర్మాగారం నుంచి వెలువడిన మిథైల్ ఐసోసైనైడ్ ఏదైతే ఉందో అనే వాయువు గాలిలో కలవటం వల్ల సుమారుగా 3,000 మంది అప్పటికప్పుడే మరణించారు. తర్వాత కాలంలో 5,000 మంది వరకు కూడా మృత్యుముఖంలోకి నెట్టివేయబడ్డారు. వేల కొలది పశువులు, పక్షులు, కుక్కలు, నక్కలు, పిల్లులు మరణించాయి. ఇది ఘోరమైనటువంటి మానవ తప్పిదంగా మనం చెప్పుకోవచ్చు. వాయు కాలుష్యం వల్ల జరిగినటువంటి అత్యంత ఘోర దుర్ఘటనలో ఇది మన భారతదేశంలో మొదటిగా నిలుస్తూ ఉంది. తర్వాత విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు, జల విద్యుత్ కేంద్రాలు ఏదైతే ఉన్నాయో ఇవి ఇక్కడ కాలుష్యం వెదజల్లేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇవి పర్యావరణ హితంగా ఉంటాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల, న్యూక్లియర్ పవర్ స్టేషన్ల వల్ల, బొగ్గు మరియు రేడియో ధార్మిక పదార్థాల వల్ల విపరీతమైనటువంటి కాలుష్యం వెదజల్లుతుంది. పిల్లలు మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల విద్యుత్ కేంద్రాల సమాచారాన్ని సేకరించి వాటి నుంచి వెలువడేటువంటి వివిధ కాలుష్య కారకాలు ఏవో తరగతి గదిలో చర్చించండి. తర్వాత ప్రధానంగా కాలుష్యము వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి మన రైతులు ఉపయోగించేటువంటి రసాయనిక ఎరువులు మరియు క్రిమిసంహారక మందులు. ఇక్కడ మీరు గమనించండి, రైతులు విపరీతమైనటువంటి పురుగు మందుల్ని, ఎరువుల్ని వేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? వాతావరణం కలుషితమవుతుంది, నీరు కలుషితమవుతుంది, నేల కూడా కాలుష్యానికి గురవుతుంది. తర్వాత అడవులు నరికివేత. అడవుల్ని విచక్షణారహితంగా నరికివేయటం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి 33% ఉండవలసిన అడవులు ప్రస్తుతానికి 12% మాత్రమే మిగిలి ఉన్నాయి. చెట్లు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకొని కిరణజన్య సంయోగక్రియని జరుపుకుంటాయి. చెట్లు నరకటం వల్ల వాతావరణంలో కార్బన్